టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజు కూడా మనతో డిబేట్లో ఉన్నారు. సో రాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రాజు గారు, గత 2 రోజుల నుంచి కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అండ్ మోరోవర్ ఇందులో మనం చూస్తే అధికార పార్టీ కావాలనే బండి సంజయ్ని కుట్రపూరితంగా చేసింది అనేది కొన్ని విపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. సో మోరోవర్ ఇప్పుడు బండి సంజయ్ లోపలికి వెళ్ళారు, ఇప్పుడు బెయిల్ పైన బయటకు వస్తారు, అదంతా ఫర్దర్ విషయం. సో కావాలని మోదీకి ఎక్కడ తెలంగాణకు వచ్చి కొంత కాంట్రవర్సీ బీఆర్ఎస్ను కాంట్రవర్సీ చేసి మాట్లాడతారు అన్నటువంటి అంటే ఆలోచనతోనే కావాలనేటువంటి ప్లాన్ చేస్తుంది అధికార పార్టీ అనేది ఒక ధోరణి వినబడుతుంది. ఇది వాస్తవమైన ముందుగా పెద్దలందరికీ నమస్కారం అన్న. ఇప్పుడు ఇంతకుముందు నగేష్ అన్న మాట్లాడిండు, అన్నగారు మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒకటే అన్న, ప్రభుత్వము ఇప్పుడు సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పోరాడుతున్న విషయము, అది పోరాడుతుంది ఎందుకు అంటే సులాభం కోసం కాదు. ఈరోజు దేశంలో జరుగుతున్న ఎన్నో మనం ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు చూస్తూ ఉన్నాం. ఆ నిర్ణయాలు చూస్తూ ఉంటే ఏ నిర్ణయం కానీ ఒక పేదవాని గురించి, పేదవాడు బతకడానికో పేదవానికి ఉపయోగపడేటట్టు ఆ నిర్ణయాలు లేవు. రెండోది, ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ వల్ల ఏదో నరేంద్ర మోడీని రాకుండా అడ్డుకోవాలని చెప్పి వీళ్ళు మాట్లాడడం సమయం కాదన్న. ఎందుకంటే మనం ఈ పేపర్ లీకేజ్తో బండి సంజయ్ని అరెస్ట్ చేసినంత మాత్రాన నరేంద్ర మోడీని ఆపుతామని ఎట్లా అనుకుంటామన్నా? ఆయన ప్రధానమంత్రి, దేశమంతా తిరిగే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. దేశమంతా తిరిగే స్వేచ్ఛ ఉన్నప్పుడు నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అడుగు పెడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం ఏం చేసినావు ఫస్ట్ చెప్పుకుంటూ రావాలి కదన్నా. ఇవాళ మా ప్రెసిడెంట్ లేడనో ఇంకోటి లేడనో నువ్వు వస్తున్నావు అని మీ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసినావనో కాదు నువ్వు మాట్లాడాల్సింది. ఎవరు ఉన్నా లేకున్నా నేను తెలంగాణ ప్రజల కోసం ఇగో కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిన, తెలంగాణ ప్రజల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చిన, తెలంగాణ ప్రజల కోసం ఉక్కు ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చిన, ఇవన్నీ కదన్నా నువ్వు చెప్పాల్సింది. ఇవాళ బండి సంజయ్ అరెస్ట్ చేసి నరేంద్ర మోడీని ఆపే అంత నీచమైన పరిస్థితికి మా బీఆర్ఎస్ పార్టీ ఇంకా దిగజారలేదన్న. ఇంకోటి నగేష్ అన్న మాట్లాడుతూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసే ఈ డ్రామాలు చేస్తూ ఉన్నాయి అంటున్నారు. ఇంతకుముందే మనం హుజురాబాద్ ఎలక్షన్ చూసినామన్న. హుజురాబాద్ ఎలక్షన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేసిన సంగతి ఎవరికి తెలియదన్న, ప్రజలంతా అందరి నోటీసులోనే ఉన్నది. ఇవాళ మీరు ఒక విద్యార్థి నాయకుడిని తీసుకుపోయి, ఒక ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ని తీసుకుపోయి ఎక్కడ తిరగకుండా నువ్వు తిరుగుతూ కూడా బీజేపీకి ఓటేయని చెప్పే పరిస్థితి మొన్నటిదాకా మనం చూసినాం అన్న. ఇవన్నీ కూడా మనం మాట్లాడే ముందు మనల్ని మనం ఆత్మవిమర్శన చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బీజేపీ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2 రోజులుగా తెలుగు పేపర్ కానీ ఇంగ్లీష్ పేపర్ కానీ లీకేజ్ అయిందన్న. ఇవాళ బండి సంజయ్ని అరెస్ట్ చేసినాం. బండి సంజయ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు పేపర్ ఎందుకో లీక్ కాలేదు? ఆయన ఉన్నప్పుడు తెలుగు హిందీ ఎందుకు లీక్ అయింది? ఆయన అరెస్ట్ చేసిన తర్వాతనే ఈరోజు పేపర్ బయటికి రాలేదు కదా.